గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంట్రా మీరు కొట్టుకున్నారా? బావగారు వచ్చారు. నలుగురు కలిసి తింటే పచ్చడైన పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు. అందుకే ఎప్పుడు అందరం కలిసి భోంచేస్తుంటాం. కూర్చోండి, కూర్చో. రాఘవా, అమ్మా గారెలు తీసుకురావే. బాగా వడ్డించాలా? నెయ్యి వడ్డించండమ్మా. సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి. ఇంట్లో ఉన్న వీధరుగు మీద ఉన్న ఒకటే. నేను ఎక్కడుంటే ఏముందిలేండి, మీరు లాగించండి. అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను. మీ బామ్మర్దులందరూ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరెద్దులా తలూపుతూ బతికేస్తున్నారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు ఒంటి మీద గుడ్డలే కాదు, గుండెల్లో కలేజా కూడా ఉంది. లేదని ఎవరు అనలేదు కానీ ముందు భోంచేయి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ గుమాస్తా గడివి. నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో. సూర్యదేవర వారి వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని, శిక్షలకి తీహార్ జైలు అని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ బీకాం పాస్ అయిన ప్రేమీలకి మారుతి కారు కొనిచ్చి కొత్త నుండి మొదటి పంటకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 1,00,000 వేమన పద్యాలు చెప్పారు. ఇది న్యాయమా? ఈ ఇంట్లో సబ్బులకు రేషన్, షాంపూలకు రేషన్, సరదాలకు రేషన్, సంసారానికి రేషన్. ఏమన్నా అంటే నీకేం తక్కువ? బట్టలు కావాలంటే సూర్యదేవర వారి క్లాత్ షాప్ ఉంది, సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర వారి సినిమా హాల్ ఉంది, క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవర వారి మంగళ షాప్ ఉంది, సత్య సూర్యదేవర వారి శ్మశానం ఉంది. మరి మనశ్శాంతి కావాలంటే ఏముందంటే? స్వతంత్రం కావాలంటే ఏముంది? అది కూడా రేషన్లు అమ్ముతున్నారా? లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటిని కూడా నిషేధించారా? కాళ్ళు పట్టుకుని కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొని పెడతారు. ఇంటర్వ్యూలు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో నిలబెట్టి చేతిలో పెడతారు. ఇదేనా మీ వంశ గౌరవం? ఇదేనా మీ సమానత్వం? పండగ పూట అనవసరంగా గొడవ చేయకయ్యా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో చూడద్దని? ఈ తండ్రి వయసున్న మనిషిని కొట్టడానికి సిగ్గా లేదు? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్, ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు వంశం మొత్తం వరదలో కొట్టుకోవడానికి. చూసుకున్నాం గానీ ఇంకోటి ఎవడైనా అయ్యుంటే. పుట్టి బుద్ధెరిగాక అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు. పెద్దవారికి తెలిసేగా మరే పండగ పూట వడ్డించిన విశ్రం ముందు నుంచి లేవడం ఈ ఇంటి చరిత్రలోనే లేదు. మీరు వచ్చాడుగా, ఇక చరిత్ర తిరగరాస్తాడు. పదక్క. నన్ను క్షమించు రాఘవ. అయ్యో, అంత మాట అనకండి బాబు. అతను ఏదో తెలియ కొడితే. తెలియక కాదు, వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు. ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాలు చేసే సాహసం, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే నీ తప్పేం లేదు బాబు. వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను. అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవ? మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు. వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను. అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. అతనే ఎవరు అని? అదే బాబు, ఆనంద్. ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు. అదేదో అతనికే ఇస్తే. అమ్మాయి సుజాత, ఏంటి గిన్నె ఇలా పట్ట? మమ్మీ, నేను తలంటుకుంటాను. బనేపో తగలడు. ఎరా, నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా? అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి.
ఆ తర్వాత మీ పిల్లం మీకు, నా పిల్లం నాకు నూనె రాస్తారు. రేయ్, పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి తలంటించుకోవడానికి కాదురా, మరెందుకు చేసుకుంటారు? నీలాంటి వెధవల కంటానికి. పో ఇక్కడి నుంచి. వాడు ఇప్పుడు ఏమన్నాడని మీకంతా విసుకే. ఏంటి అంతా షాక్ తిన్న తలా చూస్తున్నారు? నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి? నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు. జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే, మిలిటరీలో కూడా. చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు? పేడ మీద ఎందుకు రాయేస్తావు? అవునులే పిన్ని, మా ఆయన పేడాను, మీ ఆయన గోడాను. మీరు కూర్చోండి. యా, మీ అందరికీ ఓ వార్త. ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు. అల్లుడా మజాక? అంతేకాదు, ఆ ఆనందిని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఏంటి ఆనంద్ గారు మేనేజరా? ఫు! అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట. క్యూలో నించోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు. అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి. మనం ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తామని పెద్దానికి ముందే తెలుసు కాబట్టి. అంటే మన ఆస్తిని మనం అమ్ముకునేంత ఎదవడమా? అమ్మిన తర్వాత కదా వెదబోగాదో తెలిసేది. అబ్బా అది కాదండి, అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి. మనకి లెక్కలు రావా ఎక్కలు రావా? 2 4 2 3 6. అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి, నేను ఒక్కనే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా. నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట. నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికి నీడనిస్తుంటే ఇప్పుడు వాడి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా? ఇలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం. అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో, మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా, వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి. జాగ్రత్త. వెళ్ళండి. చూడు ఆనంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్. ఆనంద్ బాబు గారు కూరలు కొంటాను, డబ్బులు ఇవ్వండి. ఎంత? 500. ఏంటి కూరలు కొనడానికి 500? నువ్వేమన్నా మటన్ కొంటున్నావా, చికెన్ కొంటున్నావా? తొక్కలో తోటకూర, చెత్తలో చిలకల దుంపలు, దీనికి 500 రూపాయలా? ఆనంద్ బాబు, ఈ ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెప్ప మూసి తెరిచే లోపల రిజర్వ్ బ్యాంక్ దోచేసే డేంజరస్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ. అవును ఆనంద్ బాబు గారు, మీరు సాయిబాబా గారిని డీల్ చేయటం నేర్చుకుంటే ఎలాంటి కంట్రీ విధవనైనా కంట్రోల్ చేయొచ్చు. అంటే నేను కంట్రీ విధవననే? ఆ మాట నేను అనలేదండి, మీరంటే మాత్రం కాదనండి. నేను చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లాగా అనిపిస్తున్నావా? ఏదో మీ అభిమానం సార్. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేసుకునేవాళ్ళగా అనిపిస్తున్నావు. అందుకే దాచుకోకుండా కొన్ని నిజాలు నీతో చెప్తున్నా. చెప్పండి. మరిద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. అదేమిటంటే వారానికి 500 వౌచర్ రాసి 250 రూపాయలు నా కొట్టు. నా హ్యాబిట్స్ నాకు వెళ్ళిపోతాయి, నీ టిప్స్ నీకు మిగిలిపోతాయి. ఓ 50-50 బేస్ అన్నమాట. ఏదో పని చేసినా కొంత న్యాయం ఉండాలిగా. మరి బాగానే ఉంది, కానీ 500 ఎందుకు ఖర్చు అయిందంటే ఏం రాస్తాం? ఆ విక్స్ సీసాలు కొనుక్కోనని రాసేవయ్యా. విక్స్ సీసాలకి 500 అంటే నంబర్ సార్. పోనీ కీళ్ళ నొప్పులు కిక్స్ అని కొత్త మందు కొనుక్కోనని రావయ్యా. వివరాలు ఎవడు అడుగుతాడయ్యామని? ఇంకెప్పుడు ఇలాంటి చెత్త బేరాలు నా దగ్గర తీసుకురావద్దు. అంటే కీళ్ళ నొప్పి ఖర్చులేనంటావు? సార్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ కాళ్ళు విరిచి ఫ్రాక్చర్ ఖర్చులను రాయాల్సి వస్తుంది. తాళాలు చేతిలో ఉన్నాయి కదా అని నన్ను మరీ తపేళాలతో అనుకునే వాళ్ళ చూడకు. నాకు టైం వస్తుంది. రే బేవర్స్, ఏమన్నాను ఇప్పుడు? హలో బ్రదర్ అన్నాను. హలో బ్రదర్ లేదు, డియర్ బ్రదర్ లేదు. మర్యాదగా ఏమన్నావు నిజం చెప్పు. అరే నిజం అండి. అయినా మిమ్మల్ని అనడానికి మీ ఆవిడగా నాకేం పని అండి? టైర్లు వద్దు. రే సైదురు, ఏమన్నారా నేను ఇప్పుడు? హలో బ్రదర్ అని అన్నారే, మీకెలా అనిపించిందండి? ఆహా, ఏం వినిపించిందో నీకు తెలుసు, నాకు తెలుసు, చుట్టూ ఉన్న పంచభూతాలకు తెలుసు. చెప్తా నీ సంగతి తర్వాత చెప్తా. పోరా పుడింగి. ఏం స్ట్రోక్ ఇచ్చారండి? అరే 250 రూపాయలు, ట్రిపుల్ ఎక్స్ట్రామ్, మేడ్ ఇన్ ఇండియా. దీని పని బాగుంది. ఏమిటి బావా సీరియస్ గా ఉన్నా? నీకేం కొత్త కారు ఇచ్చారు కాబట్టి హుషారుగానే ఉన్నావు. మా నెత్తి మీద కొత్త మేనేజర్ని పెట్టారు. వాడు మాకు మూల సంఖ్య తెప్పిస్తున్నాడు. ఎవరు? వాడే ఆనంద్ గాడు. వాడికి అంత సీన్ ఉందా? ఒక సీన్ ఏంటి, టోటల్ సినిమా వాడిలా ఉంది. కావాలంటే వెళ్ళి చూడు.
పంచదార 28K. హలో ఎస్. ఏమిటి మేనేజర్ గా జాయిన్ అయిన ఫస్ట్ రోజే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? ఎక్స్ట్రా చేయడానికి నీ అంత పొగరు నాకు లేదు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుతుంది. పర్వాలేదు, కుట్టిస్తాలే. ఎందుకు ప్రమీలమ్మ, డైలీ యువర్ సాంగ్ ప్రోగ్రామ్ లో నీకు కావాల్సిన పని అడుకోక మిగతా విషయాలన్నీ అడుగుతారంటే మ్యాటర్ ఏంటో మాట్లాడుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది కదా. నాకు 15,000 కావాలి. ఎంతమ్మా? ఏ తెలుగులో చెప్తే కానీ అర్థం కాదా? 15,000 కావాలి. ఎందుకో? కార్లో స్టీరియో నీకు పెట్టించుకోవడానికి. కారే వేస్ట్, అందులో స్టీరియో ఒకటా? హౌ డేర్ యూ. ఎలాగో మీ నెక్స్ట్ డే లాగా అదే కదా అని అనేశాను. Shut up. సారీ. నీ సంగతి అంటే ఇప్పుడు తెలుస్తాను. వచ్చే నా పిల్లవా, కొంచెం స్పీడ్ తగ్గించు. ఏమన్నా నేనేమనలేదే. అన్నావు చెప్పు. వచ్చే రావులమ్మ సినిమా బాగా సక్సెస్ అయిందన్నాను. కాదు ఏమని అడుగుతున్నావు? శ్రీరాములమ్మ సినిమా బాగా సక్సెస్ అయింది అన్నాడు. నో వేరేదో అన్నావు. పోనీ మీకు వినిపించిందో చెప్పండి. చెప్తాను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. గురువు గారు, అయ్యగారి దగ్గర ఫిట్టింగ్ ఏమైనా పెట్టుదాం. వాళ్ళ ఫిట్టింగ్లు వాళ్ళకుంటే మన కటింగ్లు మనకుంటాయి. ఎక్కడ ఆపామో చెప్పు. పంచదార దగ్గర ఆపాం. ఆ. పూలమ్మో కూరగాయలు కొనాలి. ఈ లిస్ట్ ఏంటి చెప్పరా? మళ్ళీ వస్తానులేండి. ఉమ్. మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో. మావయ్య మావయ్య, ఏమిటమ్మా? ఆ కొత్త మేనేజర్ గారిని తీసేయండి మావయ్య. ఏమ్మా? అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు. చాలా అరగంట గా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటికి ఓనర్ అతనేనంట. అలా అన్నాడా? ఆ, అతను అలాంటి వాడు కాదే. అంతేకాదు నేను డబ్బులు అడిగితే ఇవ్వరు బొమ్మన్నాడు. పైగా తిట్టాడు కూడాను. నిన్ను తిట్టాడా? అవును మావయ్య, నా మొహానికి కారే వేస్ట్ అన్నాడు. అయ్యి బాబోయ్, ఆ మాట నేను అసలు అనలేదు సార్. నిజంగా నేను ఆ మాట ఉంటే నా నాలుగు ఎండి నాకులా రాలిపోతుంది సార్. అబద్ధం చెప్తున్నాడు మావయ్య. ఏయ్, నేను డబ్బులు అడిగితే నువ్వు వివరం లేదు. ఈ మాట మాత్రం నిజం సార్. ఎందుకు ఇవ్వను రాబయ్యా? కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు. ఇలా వెస్టర్న్ పాటలు విని ఎంటీవీలో చూడటం వల్లే ర్యాంక్ రావాల్సిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాధతో తన భవిష్యత్తు బాగుపడాలని ఇవ్వన్నాను సార్. అది నిజమే. అవును, మా ప్రమీల వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే వింటుంది అనుకుంటున్నావా? క్లాసికల్ కూడా వింటుందా సార్? వినడం మాత్రమే కాదయ్యా, అద్భుతంగా పాడుతుంది కూడా. పాడుతుందా? నేను నమ్మను సార్. నమ్మవా? మ్మ్హ్. అమ్మా ప్రమీల, ఏది ఒక్క స్వరం పాడమ్మా. ఆ దెబ్బతో 2 స్టీరియోలు ఇవ్వాలి నీకు. తొందరగా తీసుకురండిరా. జాగ్రత్త. ఏయ్. ఏయ్, లోపలికి తీసుకురా. ఏయ్, అవి కూడా పట్టురండి తొందరగా. అమ్మ నా దొంగ మావులు, జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షద మేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటా ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి. ముందు ఈ విషయం వరప్రసాద్ గారు చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళని ఇలా వదిలేమంటారా? వదలమని అంటం లేదు. టైం
చూసి చెప్పమంటున్నాను. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుగా? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సేదనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారో. అట్టగే ఉన్నాను. మల్లయ్య, నువ్వు ఇచ్చే ఏదో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్ లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే, ఈయనెవరు? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకుని అక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. అన్నయ్య, బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారన్నయ్య? ఇది అల్లుడు. ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి బాబు, ఈ విషయం ఇంతటితో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లో చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? మీ అందరికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యత వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ కి జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా, స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? వచ్చిన పని చూసుకునేళ్ళు. అయింది గారా, ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపం వస్తుందని నాకేం తెలుసు. పద. రాముని తోక పివరుండిట్లనియే, రాముని తోక పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ, నీకు ఇక్కడేం పని? యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి, ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదంతా ఏడుస్తా పరిగెడుతుందంటే. ప్రమీల, అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కొచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మీ వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్ల పేంత సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంక కూడా 2-3 సార్లు అంత క్లాసు చూసాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూల్లోకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మా. ఎంత పొగరు వాడికి. అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్ద. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్?
ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట. అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు. ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పును వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే. నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా. నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తాను. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయగూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద్ నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేలకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి.